హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని రాస్తూ వెళ్తూ 1 బిలియన్ అని రాసే వరకు 1 బిలియన్ కన్నా ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ అంటే 1.48 ఇంచెస్ చొప్పున భూమికి దూరం అవుతాడంట. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిణామాలు భూమిపైన ఏర్పడతాయి, కానీ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన భారతదేశంలో ఉన్న న్యూఢిల్లీలో ఒక బార్ ఉందన్నమాట. ఆ బార్ పేరే ఆక్సిజన్ బార్. ఆ బార్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది 15 నిమిషాలకు 299 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే మనం న్యూఢిల్లీలో స్వచ్ఛమైన ఆక్సిజన్ని 299 రూపాయలు పెట్టి 15 నిమిషాల కోసం కొనుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనందరికీ కూడా శాండ్విచ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? శాండ్విచ్కి శాండ్విచ్ అనే పేరుని ఇంగ్లాండ్కు చెందిన ఒక జమీందారు, అతని పేరు జాన్ మౌంటైన్. అతను ఒక పెద్ద జూదగాడన్నమాట. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు. జూదాన్నే ఆడుతూ ఉండేవాడు. అలా అతనికి చాలా బద్ధకం ఉండేది. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయ ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. దాంతో అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ పేరు పెట్టేశారు. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ని ఆ తినే బ్రెడ్ ముక్కల పదార్థానికి పెట్టేస్తారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఇండియాలో కప్పలకు పెళ్లిళ్ళు చేయడం చూసే ఉంటాం. ఇలాగే మెక్సికోలోని బహాకా అనే ఒక గ్రామంలో కూడా మొసలిని మగవారు పెళ్లాడతారన్నమాట. అలా మొసలిని మగవారు పెళ్లాడటం అక్కడ ఆనవాయితీ. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ మొసలిని పెళ్లి చేసుకుంటారట. ఆ తర్వాత పెళ్లి భోజనాలు ఉంటాయంట. పెళ్లికి గ్రామ ప్రజలందరూ కూడా వస్తారంట. ఇలా ఎందుకంటే పంటలు బాగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని ఇవన్నీ చేస్తారంట. తమకు మంచి జరగాలని మొసలితో పెళ్లి చేస్తారంట. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత మొసలిని మళ్ళీ నదిలో వదిలేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇండియాలో భారతదేశంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే తులసిరామ్ కొండ. ఆ కొండ గుజరాత్లో ఉంది. ఈ ప్రాంతంలో వాహనాలను కొండ కింద భాగంలో నిలిపినట్లు అయితే అవి మళ్ళీ తిరిగి కొండ పై భాగంకు ప్రయాణిస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం అందరం కూడా ఎప్పుడైనా సరదాగా బీచ్లకు వెళ్ళినప్పుడు ఆ బీచ్లో పిల్లలు ఇసుక గుళ్ళు కట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ దేశంతో పాటు స్పెయిన్ దేశంలో ఉన్న బీచ్లలో నేరం అన్నమాట. ఇలా గుళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారంట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా అనేది తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టంప్ టైల్డ్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఓమెన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నా, ఏ షాపింగ్ మాల్ కట్టినా, ఏ బిల్డింగ్ని కట్టినా సరే తెలుపు రంగే వేయాలి, వైట్ కలర్నే వేయాలి. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే అంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదంట. ఎందుకంటే కుక్కల నాలుకలో 1800 రుచి కణాలు మాత్రమే ఉంటాయంట, అంటే టేస్ట్ బర్డ్స్. అదే మనం మనుషులలో చూసుకుంటే 2000 నుండి 4000 మధ్యలో ఉంటాయి. అందుకే మనుషులు రుచిని ఆస్వాదించగలరు, కుక్కలు ఆస్వాదించలేవు. అంతేకాకుండా కుక్కలు ఉప్పుతో పాటు ఏ రుచిని కూడా ఆస్వాదించలేవు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ అని లేదా బ్లాక్ బాస్టర్ అని అంటూ ఉంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబుల దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, అదే సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్ళంట. అక్కడి నుండే ఈ పదాలు వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు 2011లో ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళినందుకు ఒక కోతిని అరెస్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ప్రపంచంలో అతిపెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్లోని నాజాఫ్లో ఉంది. దీనిని పీస్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి.
ఫ్యాక్ట్ నెంబర్ 14, విమానాల్లో ఏరోప్లేన్స్లో చాలా వరకు ఇంధనం అంటే ఫ్యూల్ అనేది వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన శరీరంలో రక్త ప్రవరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఎందుకంటే ఈ భాగం అనేది నేరుగా గాలి నుండి ఆక్సిజన్ని గ్రహిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16, మనమందరం మంచు గ్లోబు బొమ్మలను చూసే ఉంటాం. అయితే దీనిని కనిపెట్టింది వైద్య పరికరాలను రిపేరు చేసే ఎర్విన్ పెర్జీ అనే ఆస్ట్రియన్ వ్యక్తి అన్నమాట. ఈయన ఆపరేషన్ థియేటర్లలో మెరుగైన కాంతిని ఇచ్చే బల్బులను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్లాస్లో నీటిని నింపి కొన్ని ప్రతిబింబించే పదార్థాలను అందులో వేయడం వల్ల అది చూడడానికి మంచు గ్లోబులా తయారైంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కుడతాయని వాటికి భయం. ఫ్యాక్ట్ నెంబర్ 18, మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అనే పేర్లను చూసే ఉంటాం, కానీ అలాంటి లేబుల్స్ మాత్రం తయారయ్యేది కొరియాలో. ఫ్యాక్ట్ నెంబర్ 19, మనమందరం కూడా కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ లెటర్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, ఆర్మేనియన్, గ్రీకు భాషల్లో కూడా ఉంటాయి. కేవలం అరబిక్ అలాగే ఆసియాలో ఉండే దేశాల్లో మాత్రమే ఇలా లేవు. ఫ్యాక్ట్ నెంబర్ 20, మనందరికీ కూడా జలగలు అంటే ఏంటో తెలిసే ఉంటాయి. అయితే జలగలకు 10 జీర్ణాశయాలు, 9 జతల ముష్కాలు, 32 మెదడులు, 100 పళ్ళను కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాలంట, వెనక కూర్చుంటే డ్రైవర్ని అవమానించినట్లే. ఫ్యాక్ట్ నెంబర్ 22, మనం ఎప్పుడు మెయిన్ రోడ్లను నలుపు రంగుల్లో చూస్తుంటాం. అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖత్తర్ దేశంలో మాత్రం ఈ రోడ్లు నీలం రంగులో ఉంటాయి. అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండడానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలి రంగుల్లో రోడ్లను వేస్తుంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 23, శని గ్రహమును నీటిలో వేయగలిగితే నీటిపై తేలేదిగా ఏకైక గ్రహం. శని గ్రహంని శాటర్న్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇందులో వాయువులు అధికంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 24, ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడ ఎన్ని దీవులు ఉన్నాయని లెక్క తేల్చలేకపోయిందట. ఫ్యాక్ట్ నెంబర్ 25, ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది, అదే ఫిజీ దేశం. ఈ దేశంలో 3 అధికార భాషలలో హిందీ భాష కూడా ఒకటి. నెంబర్ 26, నెమళ్ళు చాలా పిరికివి. అవి ఎంతలా అంటే పిల్లలను చూసి కూడా భయపడి వెంటనే చెట్లెక్కి కూర్చుంటాయి. అవి వాటిని దాడి చేయవని భావించేంత వరకు చెట్లు దిగవు. నంబర్ 27, మెదడు శరీరంలో నొప్పి తెలియని భాగం. ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రాహకాలు ఇక్కడ ఉండవు, కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సూదితో గుచ్చిన నొప్పి ఉండదు. నంబర్ 28, డిస్నీ కార్టూన్లలో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు. అయితే ఇటలీలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదు, ఎందుకంటే ఇటలీలో మిక్కీ మౌస్ పేరు టోపోలినో. నంబర్ 29, పిరమిడ్స్ అనగా మనకు గుర్తుకు వచ్చేది ఈజిప్ట్. అయితే సుడాన్లోని లుబియా ప్రాంతంలో ఈజిప్ట్లో కంటే ఎక్కువగా పిరమిడ్లు కలిగి ఉన్నాయి. 255 పిరమిడ్లు ఉన్నాయి. ఈజిప్ట్ని పాలించిన లుబియన్ చక్రవర్తి ఫారోలు ఈ ప్రాంతంకు వలస రావడంతో ఈజిప్ట్ సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. నంబర్ 30, రష్యాలో 77% భూభాగం ఆసియా ఖండంలో ఉండగా 75% మంది రష్యన్ జనాభా మాత్రం యూరోప్లో నివసిస్తుంటారు. ఇవి వచ్చేసి టాప్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.